హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు అర్థమైపోతుంది కదా, స్టార్టింగ్లోనే మినియేచర్ కుకింగ్ వ్లాగ్ అండి. యాక్చువల్గా అప్పుడప్పుడు మా పాప కుక్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు ఈ వీక్లో 2 days హాలిడేస్ వచ్చాయన్నమాట. ఎస్టర్డే నుంచి తనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, తను అదే చేసుకుంటుంది. సో ఈరోజు కొంచెం టైం ఫ్రీ ఉన్నప్పుడల్లా ఇలా కుకింగ్ చేయడానికే తను ఎక్కువ ఇష్టపడుతుంది. కిచెన్లో కూడా నాకు హెల్ప్ చేస్తుంటుంది, దోశలు వేయడం, ఆనియన్స్ అని కట్ చేయడం అలాగా. సో చిన్నగా చేస్తూ ఉంటుంది అనమాట. సో అమ్మాయిల కంటేనే కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ పెద్ద అయినప్పుడు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో దానివల్ల మేము ఈ మినియేచర్ కుకింగ్ అడిగిందనమాట గిఫ్ట్. ఈ సెట్ అంతా కొన్నామన్నమాట లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళేటప్పుడు. మీకు అప్పుడు కూడా నేను వ్లాగ్ చేశాను, మా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అడ్రస్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇవి చాలామంది అడుగుతున్నారు, సో వాళ్ళందరికీ చెప్తున్నాను. ప్రీవియస్ వ్లాగ్ చూస్తే అర్థమవుతుందండి, లేదు అన్న కామెంట్ చేయండి, నేను అడ్రస్ మీకు ఇస్తాను. సో ఇప్పుడైతే ఇలాగా ఇంట్లోనే డైలీ బటర్ చేస్తాం కాబట్టి ఆ బటర్తో తిప్పిన వెన్నతో నెయ్యి చేసుకుంటుంది. ఫస్ట్ తనే వాళ్ళ బ్రదర్ కోసం బ్రెడ్ అడిగాడు అనమాట, బ్రెడ్ టోస్ట్. నన్ను అడిగితే యాక్చువల్ తనే చేస్తానని చెప్పేసి అన్నది. యాక్చువల్గా ఈ మినియేచర్ కుకింగ్లో ఈ స్టవ్ మీద క్యాండిల్తో చేసుకోవచ్చు, కానీ నేనే ఫాస్ట్ కావాలని స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి ఐరన్ అనమాట. సో మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనకి నెయ్యి అయితే చాలా దగ్గర పడుతుంది కదా, నేను దగ్గరే ఉంటాము. తను ఎప్పుడు కుక్ చేసినా తన మీద ఒక్కల మీదకే వదిలేయమన్నమాట. సో ఎందుకంటే ఇలాంటివి కొంచెం డేంజర్ ఉంటుంది కదా, అదే మంటది ఉంటుంది కాబట్టి. సో తను అలా కుక్ చేసుకుంటుంటుంది. ఏదైనా సజెషన్ కావాలంటే మనం పక్కనే ఉంటాం కాబట్టి కేర్ చేయొచ్చు. సో అలాగే తను చేసినంతసేపట్లో నా మినీ గార్డెన్ కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నెయ్యి అయితే దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు మనకి ఎక్కువ కాలదు కూడా అండి ఇది, ఎందుకంటే క్యాండిల్తో చేయడం వల్ల ఎక్కువ హీట్ కూడా అనిపించదు, చాలా ఫాస్ట్గా హీట్ కూడా అవ్వదన్నమాట. బాగుంది ఈ సెట్ అంతా, ప్యూర్ సిల్వర్తో వచ్చిందనమాట, సారీ స్టీల్తో వచ్చిందనమాట. సో నెయ్యి అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటుంది, అన్నీ రెడీ చేసి పెట్టుకుంది తనే. ఇప్పుడైతే ఒక 3 బ్రెడ్స్కి అయితే టోస్ట్ చేయడానికి అయితే ఈ నెయ్యి అనేది సరిపోయింది. అయిపోయింది కదా నెయ్యి. ఇప్పుడు నేను యాక్చువల్గా వాళ్ళే పట్టకర ఇచ్చారు, నేను కింద పెట్టాను. తను ఈజీగా ఇలా ఫిల్టర్ చేసేసింది, హ్యాండిల్ ఏం కాలేదనమాట. బాగుంది. సో చూపిస్తాను చూడండి, నెయ్యి చాలా చక్కగా బాగా వచ్చిందనమాట, మంచి స్మెల్తో. మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం సేమ్ అదే, ఎందుకంటే అదే వెన్న కాబట్టి. సో ఇలాగా చిన్న బ్రెడ్ పీసెస్ కట్ చేశాను అనమాట. ఒక బ్రెడ్ 4 pieces కట్ చేశాను. సో అలాగా 3 breads చేసిందనమాట. ఫస్ట్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చింది ఫస్ట్ డే, కానీ వాడు కాలిపోతుందని చెప్పేసి తిన్నాడు. సో తను తినిపించినా కాలుతుంది అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఫైనల్గా ఒక్కొక్కటి కాలుస్తూనే ఉంది, వాడు తింటూనే ఉన్నాడు. చాలా నచ్చింది అనమాట, ఎందుకంటే ఇది ఓల్డ్ వీక్ బ్రెడ్ తీసుకున్నాను నేను, బ్రౌన్ బ్రెడ్ అనమాట. సో వాడికి చాలా నచ్చింది, టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇలాగే తను లాస్ట్ టైం నూడిల్స్ చేసింది. వీళ్ళకి స్క్రీన్స్ అవన్నీ కన్నా ఇలా చేసేటప్పుడు ఎంకరేజ్ చేయడం నాకు బెస్ట్ అనిపించింది. ఆల్రెడీ తన మొబైల్ అలవాట్లేదు, మొబైల్ కానీ టీవీ కానీ ఎక్కువ చూడదు. చూసినా సరే క్రాఫ్ట్ అవి చేస్తుంది. ఫ్రీ టైం దొరికితే ఇన్కేస్ నాకు ఇలాగా కుకింగ్ చేయాలి అది ఇది అని అన్నప్పుడు, నేను ఖాళీగా లేను ఫ్రీగా లేను అన్నప్పుడు తను డ్రాయింగ్ అయినా వేసుకుంటుంది, లేదైనా తన డ్యాన్స్ క్లాస్ ప్రాక్టీస్ అయినా చేసుకుంటుంటుంది. సో అలాగా పెయింటింగ్ డ్రాయింగ్ అలా వేసుకుంటూ ఉంటుంది, అంతేగాని ఎక్కువ ఇది అవ్వదన్నమాట. వాళ్ళ బ్రదర్కి ఇస్తుంది, చూడండి కాలిపోతుందని చెప్పేసి తిన్నంటున్నాడు. అలాగా 3 బ్రెడ్ కాల్చిందనమాట. ఫైనల్గా తన ఫ్రెండ్కి కూడా ఇచ్చింది. చాలా టేస్టీగా వచ్చాయి, ఆబ్వియస్లీ టేస్ట్గానే ఉంటాయి, ఎందుకంటే గీ రోస్ట్ కాబట్టి. మనం సేమ్ ఎలా చేసుకుంటాం అలాగా. ఇప్పుడు చూడండి ఫైనల్గా వాడే తిన్నాడు. టేస్ట్ ఎలా ఉందని అడిగితే సూపర్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్ అండి. పిల్లలకి స్క్రీన్స్కి మొబైల్స్కి టీవీస్కి అలవాటు అవ్వకుండా వాళ్ళకి ఇలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మనం కూడా ఎంకరేజ్ చేస్తూ పక్కనే ఉండి మానిటర్ చేస్తూ ఉండి చేయిస్తే చాలా బాగుంటుంది అనమాట. అలాగే పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేపిస్తుండాలి. ఇలా నేను ఎక్కువ గేమ్స్ ఆడిపించడం కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే చేపిస్తూ ఉంటాను. ఎక్కువ వాళ్ళకి మొబైల్స్ స్క్రీన్స్ ఇవ్వనమాట, వాళ్ళకి అలవాటు కూడా లేదు. మా అబ్బాయికి కొంచెం అలవాటు ఉంది, ఎప్పుడు కార్లు అవి చూస్తుంటాడు, ట్రైన్లు కార్లు అవి. ఇప్పుడు వాడికి కూడా ఏవైనా బాల్ గేమ్స్ అవి అలవాటు చేసామన్నమాట. సో తను చెస్కి వెళ్తుంది, క్లాసికల్ డ్యాన్స్కి వెళ్తుంది, ఇలా చిన్న కుకింగ్స్ అవన్నీ చేసుకుంటుంది. పిల్లలందరికీ మోటివేట్గా ఉంటుందని వ్లాగ్ చేస్తాను. నచ్చితే ప్లీజ్